హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. భగవాన్ అంటున్నారు భాగవతంలో ప్రహ్లాదుడు అనమాట. ప్రహ్లాదుడు సమాధిలో ఉండగా విష్ణువు ఇలా తలపోసేట. ప్రహ్లాదుడు సమాధి నిష్ఠలో ఉన్నట్ట. అప్పుడు విష్ణువు ఇలా తలపోసేట. ఈ అసురుడు ఒక్క సమాధిలో ఉన్నందువల్ల అసురులందరూ భద్రంగా ఉన్నారు. ఇటు చక్కగా వీడొక్కడు సమాధి నిష్ఠలో అన్య వస్తువు లేకుండా స్వస్వరూపములో నిలిచి ఉండడం చేత మరి అతని వారేని మిగతా అసురులందరూ కూడా భద్రంగా హాయిగా ఉన్నారు. తగవులు లేవు, బలాబలాలు తేల్చుకోవడాలు లేవు, అధికార వ్యామోహాలు లేవు, సాధిక్యత స్థాపనానికి అనుకూల్యాలు లేవు. అవి లేనందువల్ల యజ్ఞయాగాది ప్రయోజనాలకై దేవతలు వేదన పడ్డారు. ఎప్పుడైతే ఒక్కడు అసురుడైనటువంటి ప్రహ్లాదుడు స్వస్వరూపమందు సమాధిలో ఉండగా మిగతా అసురులందరూ కూడా భద్రంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ భద్రంగా ఉన్నారు. తగువులు లేవు, ఒకరి మీద ఒకరి తగులాట్లు లేకపోయాయి. బలాబలాన్ని తెలుసుకోవాలి అన్నవి లేవు, అధికారాల కోసం వ్యామోహాలు లేవు, ఆధిక్యం కోసం స్థాపనాల కోసం ఏ కుతంత్రాలు లేవు. అవేవి లేకపోవడం వల్ల యజ్ఞయాగాదుల యొక్క ప్రయోజనం కూడా ఏ దేవతల వల్ల ప్రయోజనాలు కూడా లేకపోవడం, యజ్ఞయాగాది కూడా లేవు. అప్పుడు దేవతలందరూ యజ్ఞం లేదు, యాగం లేదు, ఏమీ లేదు అని చెప్పి దేవతలు కూడా కలతపడ్డారు. అప్పుడు కొత్త సృజన లేదు, మళ్ళీ ఇంకేం లేదు, మళ్ళీ కల్పన లేకపోవడం, మళ్ళీ కొత్త ప్రపంచం రావడంలా కొత్త సృజన లేదు. ఉనికికి సమర్థం కూడా ఉండడానికి అసలు ఏ విలువ లేకుండా పోయింది. ప్రపంచం ఉండడానికి విలువే లేకపోయింది. ఆ విలువలకి విలువైన వాడు ఎవడో తన స్వరూపంలో నిష్ఠలో ఉండిపోయాడు. అక్కడ ప్రహ్లాదుకి నేను అన్న తలంపు వ్యక్తం కాలేదు. అంచేత ఆ నేనన్న తలంపును పట్టుకుని వేలాడే జగత్తు, దేవతలు, అసురులు, ఈ రాజ్యాలు, రాజ్యాధికారాలనే నానా రకాల తలంపులనే అసురులు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉన్న అంతులై పడున్నారు. క్రియాకలాపాలు చేయవలసిన అవసరం లేకపోయింది. అప్పుడు దేవతలు వేదన పడ్డారు. కొత్త సృష్టి లేదుగా మరి. ఇక తలంపు లేదు సృష్టి కలగడానికంటే తలంపే సృష్టి అని. ఇక ఉనికికి ఏ సమర్థత లేదు. ఉన్నా లేకపోయినా ఒకటే జగత్తు. ఇంకేమిటి లేకపోతే ఏమిటి అన్నట్టుంది. ఇప్పుడు వీడి సమాధిని మనం చెరచాల్సిందే అనుకున్నాడు విష్ణువు. వాడి నుంచి వాడికి ఒక తలంపు రావాలి, వస్తే తప్ప మళ్ళీ ఒక సృష్టి, ఒక భావన, శత్రువులు, రాక్షసులు, దేవతలు, నీవు, నాది, ఈ నానాత్వాలతో కొన్ని జగత్తంతా మళ్ళీ కలగాలి అంటే వీడికి ఒక తలంపు రావాలి. అంటే నేను ఇప్పుడు వీడి సమాధిని చెడగొట్టాలి అనుకున్నట్ట విష్ణువు. అప్పుడు సమాధి చెడితే మళ్ళీ అసురులందరూ చెలరేగుతారు. రాక్షసులు కదా మరి, ప్రహ్లాదుని తోటి వారందరూ ఒకసారి ఈ ప్రహ్లాదులోంచి నేనన్న తలంపును లేస్తే అతడి వారైన అసురులు అందరూ లభిస్తారు. వారి సహజ ప్రకృతి విజృంభిస్తుంది. రాక్షసుల యొక్క సహజ ప్రకృతి ఏమిటి? నేను, నాది, అలాగా ఇలాగా, వీడి శత్రువు, వీడి మిత్రుడు, ఇది నాది, అది వాడిది అనుకుంటే ఇదేగా అసుర ప్రవృత్తులు అంటే. ఇప్పుడు మనందరం రాక్షసులమే అయి ఉన్నాం. అందుచేత అప్పుడు గాని వారి సహజ ప్రకృతి విజృంభిస్తుంది. అప్పుడు సురుడు వారితో కయ్యానికి కాల్దోవచ్చు. దేవతలు అంటే దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళు ఈ రాక్షసులతో కయ్యాన్ని అంటే ఈ తలంపులు, ఈ చెడ్డ చెడ్డ తలంపులందరినీ సంహరించడానికి మళ్ళీ దైవీ తలంపులు కావాలి. అసురులు వారి వారి బలం పుంజుకోవడానికి సాధనలు చేస్తూ ఉంటారు. మనకు బలం కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలని.
అప్పుడు ఆ సాధనలో భాగంగా యజ్ఞయాగాది కర్మలు జరుగుతాయి. అప్పుడు దేవతలు కూడా హాయిగా బతుకుతారు. అధికాధికంగా సృజన సమరాలు సాగుతాయి. ఎక్కువగా కొత్త కొత్త కల్పనలు, కొత్త కొత్త భావాలు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటూ భావాలు కలుగుతూ ఉంటాయి. పైగా వాటి కోసం యుద్ధాలు జరుగుతాయి. నా చేతి నిండా మంచి పని తగులుతుంది అనుకున్నాడు విష్ణువు. ఆ తర్వాత విష్ణువు ప్రహ్లాదుడి సమాధి నుంచి లేపి వాడికి అమరత్వము, జీవన్ముక్తి వరాలుగా ప్రసాదించాడు. వాడిని తన సహజ స్థితిలో హాయిగా తన్మయీభూతం, అంటే నేను అన్న అహంకార భావాన్ని లేకుండా ఉన్నాడు ప్రహ్లాదుడు. వాటిలోంచి నేనన్న అహంకార భావన లేకపోవడం వల్ల ఆసురీ ప్రవృత్తులు గాని, దైవీ ప్రవృత్తులు గాని, జగత్తు గాని, నానాత్వం గాని లేని నిరామయ ఆనంద స్థితిలో అక్కడ అసురులు లేరు, దేవతలు ఉంటే వాళ్ళకి ఏ పని లేకుండా పడి ఉన్నారు. తొన్నది కొనసాగడం లేదు, ఒక ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు అసురులు ఎగిస్తే తప్ప వాళ్ళు ఏదో సాధించడం కోసం యజ్ఞయాగాది కర్మలు చేస్తారు. చేస్తే కర్మల వల్ల ఈ దేవతలకి ఆహారం దొరుకుతుంది. అవునా? మళ్ళీ జగత్తు చెడ్డ, తప్పు, ఒప్పు, సురుడు, అసురుడు అంటూ ఇవన్నీ కథలు సాగుతాయి. ఈ ఒక్క నేను లేవకపోతే ఏ విశ్వము లేదు. స్పష్టంగా తెలుస్తుందమ్మా. సాధనలు అసలు ఏది ఉనికే లేదమ్మా. అందుచేత విష్ణు ప్రహ్లాదుని సమాధి నుంచి లేపి వాడికి అమరత్వాన్ని, జీవన్ముక్తికి అన్నదాన్ని వరాలుగా ప్రసాదించాడు. ఏమయ్యా ప్రహ్లాదురా అని లేపాడు. లేకపోతే నేను అని వాడు లేచాడు. ఆ విష్ణు ఏం చేశాడంటే, నీకు బిచ్చువు లేని తరాన్ని ఇస్తాను, ఇంకో జీవించి ఉండగానే ముక్తిగా ఉండే వరాలను ప్రసాదించాడు. ఇప్పుడు దేవాసుర శుద్ధ యుద్ధం ప్రారంభమైంది. ఎప్పుడైతే నేనన్నది లేచిందో అప్పుడు అసురుడు దేవతల యుద్ధం మొదలైంది. 20 వలె పరిస్థితులు నెలకొన్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలతో, ఆరోపణలతో ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి, ప్రపంచము ఎప్పట్లాగే మళ్లీ వర్ధిల్లుతున్నాయి. అంతే. నేనన్నవాడు లేచాడంటే దైవాసుర సంపత్తి, ఇక్కడ మంచి చెట్లు, తప్పులు, పాపాలు, పుణ్యాలు అన్ని కూడా వర్ధిల్లుతాయి. ఈ ప్రకృతి, ప్రపంచము కూడా ఎప్పట్లాగే ప్రవర్తిల్లుతోంది. ఎప్పుడు? నేను లేచాక. అయితే అక్కడ భగవంతుడు ఏం చేశాడంటే, నేను అన్న ఒక తలంపుని లేపి, దాని ప్రహ్లాదుడు అనుకుందాం, అతడికి అమరత్వం ఇచ్చాడు, జీవన్ముక్తినిచ్చాడు. అప్పుడు ప్రహ్లాదుడు తాను అమరుడనని, తాను ఈ దేహమందు ఉన్నను, నేను చైతన్య స్వరూపమైన ముక్తుణ్ణేనన్న మెలకువలోకి వచ్చాడు. ఒక స్పృహ కలిగిందనమాట. అతడు వ్యవహారాలు చేస్తున్నను అంతరాంతరాల్లో తాను ముక్తుడని, తాను అమరుడని ఎలిగి ఉన్నాడు. కానీ వ్యవహారాలు జరుగుతున్నాయి. జీవన్ముక్త వ్యవహారాలు అలా ఉంటాయి. ఎప్పుడైతే అతడు వ్యవహారాన్వితుడయ్యాడో ఆ చైతన్యం చేత లోపల ఉన్నటువంటి సృష్టిలో ఉన్న దైవీ సంపద, అసురీ సంపద కదా, దైవాసురుడు వారి వారి ప్రవృత్తులకు అనుకూలంగా యుద్ధాలు, రణరంగాలు, రాగద్వేషాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికోసమేమో అసురుడు లోకంలో సౌఖ్యాలు కావాలని యజ్ఞయాగాది కర్మలు చేస్తుంటే ఆ కర్మల ఫలితాలు తీసుకుని దేవతలు కూడా సంతోషిస్తూ మళ్లీ వాళ్ళు యజ్ఞయాగాలు చేయడం, దేవతలు సంతోషిస్తూ ఈ ప్రకృతి ప్రపంచం అంతా ఇలా సాగుతూ ఉన్నను. ఇక్కడ ఈ లేనన్నటువంటి వృత్తి రూపమైన ఈ ప్రహ్లాదుడు అంటే శుద్ధ జ్ఞాన స్వరూపుడు తాను తానుగా ఉంటూనే తన వల్ల అనేక క్రియాకలాపాలు జరుగుతూ ఉండడానికి సాక్షిగా ఉంటూ తాను స్వరూప స్పృహలో ఉండిపోయాడు. అక్కడ నిద్రలో ఉన్నాడు, సమాధిలో. ఇక్కడ మెలకువలో స్వరూప సమాధిలో ఉంటూ వ్యవహారం అంతా చేస్తున్నాడు. అర్థమైందా? బాగా అయిందమ్మా. అప్పుడు పృచ్ఛకుడు ఇలా అడిగాడు, అసుర ప్రకృతిని రేపి కయ్యాలు రేపడం దైవం తాను చేయతగునా? దైవం మంచికి మారుపేరు కదా. ఏమిటి భగవాన్ ఇలా చెప్తున్నారు? ఒక
రాక్షస ప్రకృతిని పైకి లేపి ఈ కయ్యాలన్నీ కలిగించడం దేవుడి కయ్యాలు రేపవచ్చునా, తాను అలా చేయడం తగునా, దైవం మంచికి కదా ప్రేరణిస్తాడు అని అడిగాడు. భగవాన్ అన్నారు, మంచి అనేది సాపేక్షికం. మంచి అని ఎలాగో ఒక చెడ్డ ఉన్నప్పుడే మంచి అంటాం. మంచి అంటే చెడుగుని స్ఫురించక తప్పదు. మంచి అన్నావంటే చెడ్డ కూడా చెడ్డ ఉంది కాబట్టి మంచి అంటున్నావు. కాబట్టి రెండిటికి సహజ మంచి చెడు కలిసే ఉంటాయి. చెడుని లేపితే మంచి లెగుస్తుంది, మంచిని లేపితే చెడు లెగుస్తుంది. అవునా? చీకటి ఉంది అంటే వెలుగు లేకపోవడం, వెలుగు ఉంది అంటే చీకటి లేకపోవడం, రెండూ కలిసే ఉంటాయి. మంచి చెడులు రెండూ ఒకటే. మంచి అన్నావు అంటే మంచి ఆలోచనని లేపాలి గాని ఈ దైవీ అసుర ప్రకృతిని లేపి కయ్యాలు పెట్టడం ఏమిటి దేవుడు? దైవం అంటే మంచికి మరో పేరు కదా అని అడిగితే, మంచి అనేది సాపేక్షం. ఒక దాని మీద చెడు మీద ఆధారపడి మంచి ఉంది, మంచి మీద ఆధారపడి చెడు ఉంది. మంచి అంటే చెడు స్ఫురించక తప్పదు. వాటి రెండిటికి సహజీవనం ఎప్పుడు కలిసే ఉంటుంది. ఒండొంటికి తెగని వైరం. మంచికి చెడుకి రెండూ కలిసే ఉంటాయి, రెండిటికి తగని వైరమే. మంచితో చెడుకి పోరాటం, చెడుతో మంచికి పోరాటం. అర్థమైందా? మంచి మంచి అంటున్నావంటే నువ్వు చెడుతో పోరాడాల్సిందే. చెడు చేసేస్తూ ఉండాలి చెడుని. చెడు చెడు అంటున్నావంటే మంచితో పోరాటం తప్పదు. ఇలా చెప్తున్నప్పుడు భగవాను ఒక ఆయన హాల్లోని వాళ్ళు చక్కగా శ్రద్ధగా వింటున్నారు. బాగుంది కదా మరి చక్కగా. అందు శ్రీ భగవాన్ భక్తుల్లో చాలా శ్రద్ధాళువైన ఒకరు వింటూ వింటూ తను తాను మర్చిపోయాడు. ఆ తర్వాత అతనే తన అనుభవాన్ని ఇలా వివరించాడు. అలా వింటూ వింటూ భగవాన్ భక్తుల్లో ఒక అతను తను తాను మర్చిపోయాడు. ఆ తర్వాత ఆయన తన అనుభవాన్ని ఇలా వివరించాడు. చూడండి, వివరణ చెప్తున్నారు. శరీరంతో కాని మరి అందైనను గాని శక్తి ప్రసారం ఎక్కడి నుండి మొదలగునా అని ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఈ శరీరంలో నుంచా, ఎక్కడి నుంచి నా శక్తి ప్రసారం ఎక్కడి నుంచి మొదలవుతుందా అని నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఉన్నట్లుండి నా దేహం సూక్ష్మమై అసలు కనిపించకుండా పోయింది. నేనెవరిని అన్న విచారము స్పష్టంగా దృఢంగా లోపల సాగుతూనే ఉంది. అహం అహం అన్న శబ్దం ఒక్కటి మాత్రమే ఉంది. విశాల అవకాశం అయినా మరేమీ లేదు. విశాలంగా ఉందంటే ఇంకేమీ లేదు. విశాల ఆకాశం, ఇంకేమీ లేదు. హాల్లో జరుగుతున్నవి చూచాయిగా తెలిసి తెలియనట్టుగా ఉన్నాయి. భగవాన్ చెప్తున్నారు, అందరూ తెలిసి తెలియనట్లుగా ఉన్నాయి. అక్కడ వారందరూ వేదపారాయణం కాగానే నమస్కరించడానికి నిలిచారని కూడా నాకు తెలుస్తోంది. పక్కన వేదపారాయణ వినిపిస్తోంది. వేదపారాయణ అవగానే వాళ్ళందరూ కూడా నమస్కరించుకోవడానికి నిలబడ్డారని కూడా తెలుస్తోంది. నేను నిలబడాలనుకున్నాను. ఆ తలుపు అంతలోనే మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ నిలబడలేదు. ఆ విశాల ఆకాశంలోనే ఉండిపోయాను. ఈ అనుభవం ఇలాగే శ్రీ భగవాన్ కంఠధ్వని విన్న వరకు నిలిచి ఉంది. ఈ అనుభవం మళ్ళీ భగవాన్ నుంచి మాట, అందరూ నిలబడి ఉన్నారు కదా మౌనంగా, మళ్ళీ భగవాన్ మాట వినపడే వరకు ఆ విశాల ఆకాశం తప్ప మరొకటి లేదు. మళ్ళీ భగవాన్ కంఠధ్వని వినపడే వరకు ఈ అనుభవం ఇలాగే ఉంది. అంతటితో నన్ను నేను చిక్కబట్టుకొని లేచి నమస్కరించాను. అరగంట పైగా నాకేదో వింత తోస్తూ ఉంది. నేను దానిని మరువలేను. ఇంకా ఆ స్మృతి నన్ను వెంటాడుతూనే ఉంది అని చెప్పాడు ఆయన. భగవాన్ చెప్పిన ఈ ప్రహ్లాదు కథ చెప్పిన తర్వాత అతనికి ఈ అనుభవం కలిగింది అని. చూస్తూ ఉండగానే శరీరంలో ఎక్కడి నుంచి వస్తుంది శక్తి, ఈ తెలివి అని చూశాడట. అలా చూసినప్పుడు ఉన్నట్టుండి
ఈ దేహం సూక్ష్మమైపోయి అసలు లేకుండా పోయిందట అతడికి. అప్పుడు నేనెవరినన్న విచారణ మాత్రం అంతరాంతరాల్లో సాగుతోందిట. అప్పుడు అహం అహం అని ఒక చిన్న చిరు సవ్వడి మాత్రమే వినిపిస్తోందిట. విశాల ఆకాశం, అది తప్ప ఇంకేమీ లేదట. అయితే ఆ హాల్లో జరుగుతున్నవన్నీ చూచాయిగా తెలిసి తెలియనట్లుగా ఉన్నాయట. అక్కడ వారందరూ వేదపారాయణ చెయ్యడము, అది అవ్వగానే నమస్కరించడానికి అందరూ నిలుచోవడం కూడా తెలుస్తోంది లోపల. నేను నిలుచుందామా అనుకున్నాను, కానీ ఆ తలం పాగిపోయి మళ్ళీ ఆ విశాల ఆకాశమే, ఆ విశాల ఆకాశమే అంతే. ఈ అనుభవం ఇలాగే ఉంది. ఈ భగవాన్ కంఠధ్వని వినే వరకు అదే అనుభవం సాగుతుంది. అంతటితో నన్ను నేను చిక్కబట్టుకొని లేచి నమస్కరించాను. అరగంటకి పైగా నాకేదో వింతగా ఆ ఆకాశం తప్ప అన్యం లేని స్థితి గోచరిస్తుంది. నేను దానిని మరువలేను, ఆ స్మృతి నన్ను ఇంకా వదలలేదు అన్నాడు. అతడు చెప్తున్నంతసేపు వింటూ భగవాను కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. తన అనుభవాన్ని, నిజంగా స్వచ్ఛంగా ఉన్న అనుభవాన్ని చెబుతుంటే అలా శ్రద్ధగా వింటూ భగవాను కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత భగవాన్ ఇలా అన్నారు, దేహాన్ని వదిలి వెలుపలికి పోతున్నట్లు అనిపించవచ్చు. దేహం తలుపుల కన్నా అతిశయమా? తలుపు లేకపోతే తను ఉండలేదు సుమా. తలుపు లేక వెలికిపోక లోనికి తలంపే లేకపోతే లోపలికి వెలుపలికి రాకపోకలు ఉండవు. బయట విషయాల్లోకి వెళ్ళడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, లోపల విషయాల్లో తిరగడం అన్నవి తలంపు లేకపోతే ఉండవు. ఏదో అలవాటు వల్ల ఇట్లు వెడిలిపోతున్నామన్న భావన కలుగుతూ ఉంటుంది. వర్షంలో ఒక గుండ్రాయి ఒకటి సముద్రంలో పడి పైనుంచి వస్తే ఏమంటారు, వడగళ్ళు. వర్షంలో ఒక వడగళ్ళు సముద్రంలో పడి నీరుగా తరుగగా నురగగా కలిసిపోయింది. అవునా? నీరే కదా వడగళ్ళుగా గడ్డకట్టి అది సముద్రంలో పడి అది అనేది కరిగిపోయి నీరుగా, ఆ నీరు మళ్ళీ తరగగా, ఆ తర మళ్ళీ నురగగా కరిగిపోతుంది. అలాగే సూక్ష్మమైన బుద్ధి హృదయం నుంచి ఒక చిన్న బిందువుగా నేను వచ్చి పూరించుకుని తిరిగి హృదయంలోనే ప్రవేశించి దానిలో ఏకమైంది. దానిలో నుంచే వచ్చి కాసేపు అలా అలా ఉండి మళ్ళీ దానిలోనికే ప్రవేశించి దానిలో ఏకమైపోతుంది. నేనన్న తలంపు, చిన్న తలంపు ఒక చిన్న బిందువుగా వచ్చి కాసేపు ఉండి 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 మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో దానిలోనే ఏకమైపోతుంది. కాబట్టి స్తన్యం సముద్రం అంతైనా బిడ్డ దాన్ని తాగడం సముద్ర విశాలమైన నోరు పెంచి కాదుగా. చూచుకముల సూక్ష్మనాళం నుంచే కదా తల్లి స్తన్యంలో బోళ్ళంత పాలుండుండొచ్చు కదా, కానీ బిడ్డ దాన్ని తాగడం ఆ పాలు ఎంత పెద్దవో అంత తాను అయిపోయి తాగాల అక్కర్లేదు కదా. నోరు అంత పెద్ద బోళ్ళని పాలున్నాయి కాబట్టి నోరు పెద్దది పెంచుతాడా బిడ్డ? లేదమ్మా. తల్లి చనుమొనల నుంచే నెమ్మదిగా పీల్చుకుని ఆ పాలు తాగుతాడు. అవునా? సూక్ష్మ బోళ్ళు పాలుంటే ఉండొచ్చు, కానీ అంత నోరు తెరవక్కర్లేదు వాడు. తల్లి చను మొనల నుంచి నెమ్మదిగా పీల్చుకొని వాడు ఆ పాలు తాగుతాడు. ఇంటికి అర్థమైందా? కాబట్టి నీ నిజ స్వరూపము నుంచి నేను అన్న చిన్న తలంపు కలిగి కాసేపు నిలిచి మళ్ళీ తనలోనికే చేరిపోతుంది. కాబట్టి నీ నిజ స్వరూపం ఆకాశమంతే అయినా, అనంతమైందే అయినా, ఆ అనంతమైన ఆకాశాన్ని చేరడానికి నువ్వు అనంతం అయిపోక్కర్లా. ఈ చిన్న తలంపు
తల్లి చన్ను మొనల నుంచి ఎన్ని పాలైనా బిడ్డ పీల్చుకోగలిగినట్లు ఈ చిన్న తలంపు తను పెద్దవాడైపోవాలి, అంత అనంతమయం అయిపోక్కర్లేదు. నెమ్మది నెమ్మదిగా తన మూలంలో అలా చేరి ఐక్యమైపోతుంది. దానికోసం నువ్వు అంతో అయిపోక్కర్లేదు అని భగవాన్ చెప్పారు. మళ్ళీ భగవాన్ అంటున్నారు, వైష్ణవ యోగి నమ్మాళ్ళ వారు ఏమన్నారు, నేను నీవు అనే దీని అర్థం ఏమిటి? ఇంకా వినండి. నన్ను నేనెరగక ముందు నిన్ను వెతుకుతూ పలుతావుల్లో తిరిగాను. ఇప్పుడు నేనెవరినో తెలుసుకున్నాను, నీవే నేను. దీనికి విశిష్టాద్వైతానికి పొత్తి ఏమన్నా ఉందా? చూడు మరి వైష్ణవ యోగి అని నమ్మాళ్ళ వారిని, నమ్మాళ్ళ వారిని ఆరాధిస్తారే, ఆయన ఏం చెప్పాడు? నేను నీవు, నేనంటున్నాను, నీవు దైవము అంటున్నాను. దైవము అనే నేను, దైవము అయిన నువ్వు. దీని అర్థమే భగవంతుడా. ఇంకా వినండి. నన్ను నేను ఎరగక ముందు, నేనెవరినో నేను ఎరగక ముందు నిన్ను వెతుకుతూ 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 కలుతావుల తిరిగాను. ఇప్పుడో నేనెవరినో నేను తెలుసుకున్నాను, నీవే నేను. నేనంటూ వేరే లేను భగవంతుడా, నువ్వే నేను. చూడండి, దీనికి విశిష్టాద్వైతానికి పొత్తి ఏమన్నా ఉందా? అందుకుగా దీన్ని డొంక తిరుగుడుగా వివరిస్తారు. దీన్నే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా డొంక తిరుగుడుగా చెప్తారు. నన్ను ఆవరించి నీవు అంతర్యామిగా ఉన్నావు అంటారు. ఈ రీతిగానే నేను నీ దేహంలో ఒక భాగాన్ని, నువ్వు శరీరానివైతే నీ శరీరంలోనే నేను ఒక అవయవంగా ఉంటాను అంటారు వాళ్ళు. అవయవాలన్నీ కలిసి ఒకే ఒక్క పరమాత్మ అయినప్పుడు కాలు వేరు వేలు వేరు అని ఏమీ అనుకోక్కర్లేదుగా. కానీ నేను నీ శరీరంలో ఒక అంగంగా ఉన్నాను. నేను నీ కాలుని, నేను నీ కాలుని అనుకోవాలన్నమాట. కాబట్టి ఈ రీతిగానే నేను నీ దేహంలో ఒక భాగాన్ని, నువ్వు శరీరివి అంటారు. తనువు తాను కాదని వదిలేసి మరొక శరీరంలో భాగమాత్రానికై భగవంతునిలో ఎందుకండి ఈ పేచి? ఈ శరీరం నేను కాదని వదిలేసావా? వదిలేసి మళ్ళీ శరీరంలో మళ్ళీ భగవంతుకు ఒక శరీరం ఉందట, ఆ శరీరంలో ఒక భాగం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావట. నువ్వు శరీరం నువ్వు కాదని వదిలేసినప్పుడు, నీకే శరీరం అవసరం లేకుండా నువ్వు ఉండగలుగుతున్నప్పుడు అనంతుడైన భగవానుడికి శరీరం కావాలా? ఆ శరీరం ఉంటే దానిలో ఒక అంగం అవుతావా నువ్వు? మరి నువ్వేం దేహాత్మ భావన వదిలేసినట్లు? ఇంకా ఎక్కువగా పట్టుకున్నట్టమ్మా. శరీరంలో భాగా మాత్రానికి భగవంతునితో ఈ పేచీ ఎందుకయ్యా? ఒక శరీరం ఆత్మగా కాకపోతే ఇతర శరీరాలు ఎన్నైతే మాత్రం అనాత్మ కాకపోతాయి. నీ శరీరం ఆత్మ కానప్పుడు ఇతర శరీరాలన్నీ కూడా ఆత్మ కాదు కదా. విశిష్టాద్వైతులు ఆనందానుభవానికి వ్యక్తిత్వం అవసరము అంటారు. ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆనందమేమని అయిపోకూడదు, ఆనందాన్ని అనుభవించే నేను ఉండాలి అంటారు వాళ్ళు. వ్యక్తిత్వం అంటే అహంభావన, అది పోకూడదట. ఆత్మ తనువు కాదు, కానీ నీ దైవానికి మాత్రం తనువు కావాలా? ఓహో, ఏమి యుక్తి. నువ్వేమో తనువు కాదట, నీ దేవుడికి తనువు ఉండాలట. ఆ తనువులో నువ్వు ఒక అంగానివై ఆ దేవుడికి సేవ చేసుకోవాలట. ఏమి అయుక్తం ఇది? ఏమైనా యుక్తంగా ఉందా? పోని దైవానికి ప్రపత్తి నిలిపావా, శరణాగతి పొందావా, ఆయనకు స్వార్పణం చేసుకున్నావు, నువ్వు ఆయన వాడవే అయిపోయావు. కానీ నేను నీ వాడగా ఉంటాను అంటావు. నువ్వు ఆయన వాడివే అయిపోయావు కదా, ఇక మళ్ళీ నీ వాడిని అండవేమిటి? అందుకు ఒక దేహం ఉండాలట. ఆయన చూసుకోలేడు. ఎందుకయ్యా ఆయన శరీరివి అని హెచ్చరించడానికి ఆ భగవంతుడా మీరు శరీరము,
నేను మీ శరీరంలో ఒక అంగమును, శరీరమైనటువంటి మీరు మీ శరీరంలో ఒక అంగముగా ఉన్న ఈ సేవకుని అనుగ్రహించండి అని నువ్వు అనాలా? ఆయనకి తెలీదు? వారి వారి సిద్ధాంతాలని వారి బుద్ధికి అనుగుణంగా చెప్పుకుని వారు ఇలా వేధిస్తూ ఉంటారే గాని ఆయనకి నువ్వు అర్పించుకున్నాక నువ్వు ఇంకెక్కడుంటావు అంటూ అతి వివరంగా ఎవరిని ఏది అనకుండానే మన అవగాహనని సరిచేసి మన్ని మనం చూసుకోవడంలో మన్ని మనం భగవంతుడిలో కోల్పోవడమే మోక్షం అనేటువంటి విషయాన్ని అతి స్పష్టంగా తెలియజేశారు శ్రీ భగవాన్ రమణులు. భగవాన్ రమణులంటేనే కోటి జన్మల పుణ్యం ఉంటేనే భగవాన్ రమణుల యొక్క బోధలు, దాని వివరాలలోనికి మన మనస్సుని మనం ప్రవేశపెట్టగలగడం, అవన్నీ ఆ భగవాన్ రమణుల యొక్క దివ్య కరుణ వల్లే. ఇక్కడ నేనన్నది నాదన్నది ఏదీ లేదు. ఇదంతా రమణ భగవానుల దివ్య క్రియాకలాపమే. క్రియ కాని క్రియ. ఇటువంటి దివ్యత్వాన్ని ప్రసాదిస్తున్న శ్రీ రమణేశ్వరులకు సదా సదా వందనములు. హరి ఓం నమః.